హాయ్ ఆల్, ఈరోజు కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ఎల్లిపాయ మొత్తం తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. కొద్దిగా జీలకర్ర అలాగే కారం వేసుకోవాలి. ఈ రెసిపీకి కారం కొంచెం ఎక్కువగా పడుతుంది. వీటిని వేసుకున్నాక మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారంని వేసుకోండి. మంచిగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో బాయిల్డ్ ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్ని ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. వీటిని వేసుకున్నాక కొద్దిసేపు కలిపి ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. కొంచెం వేసుకున్నాం అనుకోండి, రైస్లోకి చాలా కలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గు జలుబు చేసినప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.